మాజీ ఏఎన్సీ మురళీధర్ రావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ ఏఎన్సీ మురళీధర్ రావును చెంచులగూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో మాజీ ఏఎన్సీ మురళీధర్ రావు అరెస్టు కాగా ఆయన పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. సోదాలు సుమారు 15 గంటల పాటు చేశారు. బంజారాహిల్స్తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు, విలువైన వస్తువులు వెలుగు చూశాక ఇక 200 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. ప్రాథమికంగా అధికారిక హోదాను దుర్వినియోగం చేసి సంపాదించిన ఆస్తులుగా అధికారులు నిర్ధారించారు. అక్రమాస్తుల కేసులో మురళీధర్ రావుతో పాటుగా ఆయన బంధువులపైన కూడా కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. మాజీ ఏఎన్సీ మురళీధర్ రావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ ఏఎన్సీ మురళీధర్ రావును చెంచులగూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో మాజీ ఏఎన్సీ మురళీధర్ రావు అరెస్టు కాగా ఆయన పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. సోదాలు సుమారు 15 గంటల పాటు చేశారు. బంజారాహిల్స్తో పాటుగా మొత్తం 12 ప్రాంతాల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాలో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు, విలువైన వస్తువులు వెలుగు చూడగా 200 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. ప్రాథమికంగా అధికారిక హోదాను దుర్వినియోగం చేసి సంపాదించిన ఆస్తులుగా అధికారులు నిర్ధారించారు. అక్రమాస్తుల కేసులో మురళీధర్ రావుతో పాటుగా ఆయన బంధువులపై కూడా కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.